మాట్లాడదాం. మనతో పాటు మస్తాన్ రావు గారు జాయిన్ అవుతున్నారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు. మస్తాన్ గారు నమస్తే. నమస్తే సార్. ఒక కొత్త చరిత్రను తిరగరాశారు. 2 సంవత్సరాల పార్టీ ఈరోజు 50 ఏళ్ల రాజకీయ చరిత్రను తిరగరాసింది. సో ఇప్పుడు ఎట్లాంటి పరిణామాలు అంటే, ఇంతకాలం డిఎంకేతో ఇండియా కూటమిలో మరి ముఖ్యంగా ఉన్నటువంటి డిఎంకే పార్టీ నుంచి పొత్తు ధర్మాన్ని విచ్ఛిన్నం చేస్తూ మద్దతు ఇస్తున్నారు విజయ్కి, టీవీకేకి. సో ఇప్పుడు టీవీకే కూడా ఇక ఇండియా కూటమిలోకి వచ్చేసినట్టు అనుకోవాలా, డిఎంకే ఒంటరైపోయినట్టు అనుకోవాలా? సో ఎట్లా చూడొచ్చు? ఏ డిఎంకేతో సంబంధం లేకుండా టీవీకే ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా అడుగులైతే వేస్తోంది. గుడ్ మార్నింగ్ అండి. రాజ్ న్యూస్ ప్రేక్షకులకు మీకు కూడా. ఇప్పుడు ఆయన ఎట్లయితే ఒక తమిళనాట ద్రవిడ పార్టీలకి కాదని ప్రజలందరూ కూడా మద్దతు పొందేలాగా విజయ్ ఒక వ్యూహం రచించారు. ఇప్పుడు దానిలో భాగంగానే ఆయన అడుగులు కూడా పడతా ఉన్నారు. చూడండి, ఇప్పుడు ఆయన 108 స్థానాలు, అంటే ఆయన రెండు స్థానాల నుంచి గెలిచారు కాబట్టి ఒక స్థానానికి రాజీనామా చేయాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది. సో ఆ ఓటు ఉండదు కాబట్టి ఖచ్చితంగా 12 మంది సభ్యుల మద్దతు, 234 స్థానాల నేపథ్యంలో 12 మంది మద్దతు అయితే అవసరం ఉంది. సో ఇప్పుడు 2 పార్టీల్లో ఏదైతే డిఎంకే, అన్నా డిఎంకే, 2 పార్టీల్లో మనం ముసలం వచ్చినట్టుగా చెప్పొచ్చు. అంటే కూటముల్లో, అంటే అక్కడ ఏఐడిఎంకే అండ్ బీజేపీ కూటమి, అదేవిధంగా కొన్ని పార్టీల సమూహంగా డిఎంకే ఉంది. ఈ డిఎంకే కూటమిలో నుంచేమో కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా సిపిఐ సిపిఎం కూడా కొంత, కాంగ్రెస్ పార్టీ బహిరంగంగా వాళ్ళ జాతీయ ప్రధాన కార్యదర్శి కేశీ వేణుగోపాల్ గారు ప్రకటించినట్టుగా విజయ్ వాళ్ళని మద్దతు కోరారని కూడా ఆయన చెప్పారు. అవును, విజయ్ తండ్రి కూడా మొన్న గెలిచిన టైంలో అదే అన్నారు, కాంగ్రెస్ మద్దతు అడుగుతామని చెప్పేసి. అదే అడిగారు అని కూడా ఆయన బయటకు బహిరంగంగా ప్రకటించారు. దాన్ని రాష్ట్ర నాయకత్వం, ఏదైతే తమిళనాడు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఉందో వాళ్ళకి ఆ నిర్ణయాధికారం వదిలేసామని చెప్పారు. సో డిఎంకే దీని పట్ల కూడా ఇది వెన్నుపోటు, అంటే ఎన్నికలు జరిగి ఫలితాలు రాగానే కూడా ఈ విధంగా చేయటం అనేది వెన్నుపోటుగా భావిస్తున్నామని తీవ్ర స్థాయిలోనే స్పందించింది. అయితే మరో పక్క చూస్తే, అంటే ఇదేమో డిఎంకే కూటమిలోకి సంబంధించి, మీరు చెప్పిన ఇండి కూటమిలోకి సంబంధించిన వ్యవహారం. అటు అన్నా డిఎంకే అయితే అసలు ఏకంగా 35 మంది, అన్నా డిఎంకేకి గెలిచింది ఎంతమంది అండి? మొత్తం 47 మంది. అంటే కూటమి కాకుండా అయితే 47 మంది ఉంటే, ఇప్పుడు వాళ్ళ షణ్ముఖం రాజ్యసభ ఎంపీగా ఉన్నారు, ఒక కీలక నేతగా ఉన్నారు. యాక్చువల్గా జనరల్ సెక్రటరీ ఎల్లప్పటికీ పళనిస్వామి గారు ఉన్నప్పటికీ కూడా ఈ షణ్ముఖం నేతృత్వంలో ఒక మీటింగ్ ఇంటర్నల్ గా జరిగి, మనం ఇప్పుడున్న పరిస్థితుల్లో విజయ్కి మద్దతు పలకడం అనేది బాగుంటుంది అనేది వాళ్ళందరూ కూడా అభిప్రాయాన్ని వెలిబుచ్చారండి. అంటే 2 కూటముల్లో కూడా ముసలం పుట్టేలాగా విజయ్ యొక్క ఏదైతే సంచలన విజయం ఉందో దాని పర్యవసనాలు ఇలా కనిపిస్తా ఉన్నాయి తమిళనాట రాజకీయాలకు సంబంధించి. ఇది కూడా మరో సంచలనంగా మారిన విషయాన్ని కూడా చెప్పాలి మనం. ఏంటంటే అన్నా డిఎంకేకి సంబంధించి ఏంటంటే, జయలలిత మరణం తర్వాత ఒక మంచి గుర్తింపు పొందిన నాయకుడు, అంటే పళనిస్వామి గారు ఉన్నారు, మొన్నటిదాకా అయితే పన్నీర్ సెల్వం గారు కూడా ఉన్నారు డిఎంకేకి చేరక ముందు. కానీ వీళ్ళందరూ కూడా అట్రాక్టివ్ ఫిగర్ గా, అంటే జయలలిత స్థానాన్ని భర్తీ చేసే స్థాయిలో అయితే వీళ్ళ యొక్క పర్సనాలిటీ లేదనేది అక్కడ ఒక గ్యాప్ ఏర్పడింది. సో ఆ గ్యాప్ నేపథ్యంలోనే తమిళ ప్రజలందరూ కూడా విజయ్ పట్ల మొగ్గు చూపారనేది కూడా అక్కడ మనకి అంతర్గతంగా సమాచారం. ఇప్పుడు చూసుకున్నారు కానీ వాళ్ళు 2 పోటాపోటీగా డిఎంకే, అన్నా డిఎంకే కూటమిల మధ్య పోటీ ఎంత నడుస్తుంది అనేది అటు మీడియా కావచ్చు, అందరూ జాతీయ స్థాయిలో కావచ్చు అన్నప్పటికీ కూడా విజయ్ మాత్రం తన విజయం ప్రకటించారు. అక్కడికి రావాలన్నది కూడా ఆయన ముందుగా జాగ్రత్తలు తీసుకున్న పరిస్థితి కూడా ఇక్కడ గమనించాలి. ఆయన చేసిన వాగ్దానాలు కావచ్చు, మేనిఫెస్టోలో మధ్యతరగతి యువత, ఏదైతే దిగువ స్థాయి పేదరిక అంచున ఉన్న ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళందరికీ అట్రాక్ట్ చేసే విధంగా ఆయన మేనిఫెస్టో కూడా ప్రకటించడం జరిగింది. పైగా తమిళనాడు రాష్ట్ర ప్రయోజనాలే తనకు ముఖ్యం అనేది కూడా ఆయన ప్రకటించిన పరిస్థితి. బీజేపీ ఎంతగా వేధించినప్పటికీ కూడా, అంటే బీజేపీ నాయకులు అంగీకరించినప్పటికీ కూడా అక్కడ వాళ్ళ ఇంట్లో వ్యవహారాన్ని, అంటే త్రిషాతో సాన్నిహిత్యంగా ఉన్న వ్యవహారాన్ని బయటపెట్టింది కూడా బీజేపీకి చెందిన రాష్ట్ర స్థాయి, తమిళనాడు రాష్ట్ర స్థాయి అగ్రనేతగా మనం ఇక్కడ చెప్పాలి. అదేవిధంగా కరూరు సంబంధించిన తొక్కిసలాట జరిగినప్పుడు ఆయనకి ఏ విధంగా కేసులు ఎదుర్కోవాల్సి వచ్చిందో, కొంత వేధింపులకు గురైన అంశాన్ని కూడా చూడాలి. అదేవిధంగా జననాయకుని సినిమాకి సంబంధించి కూడా ఏ విధంగా ఇబ్బంది పెట్టారు. అంటే బీజేపీతో పొత్తు కుదుర్చుకునేందుకు ఇవన్నీ కూడా నయానా భయానా ఆయనకి
ఆయన మీద ప్రయోగించారు రకరకాల ప్రయోగాలు, వాటన్నిటిని కూడా తట్టుకొని నిలబడ్డారు. దాని మీద తమిళ ప్రజల్లో ఆయన మీద సానుభూతి కూడా వ్యక్తమైన పరిస్థితి కూడా ఇక్కడ మనం గమనించాలి. అవును. మరోవైపు జయలలిత స్థానాన్ని భర్తీ చేసే స్థాయి కూడా సార్ ఇప్పుడు మన ఒకవేళ విజయ్కి అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో సార్ కొంతమంది ఎమ్మెల్యేలు కావాలి, ఇప్పుడు అంటే ఆల్మోస్ట్ 11 మంది కావాలి. 11 అంటే 118 మ్యాజిక్ ఫిగర్ కాబట్టి సార్ 117 అనుకుంది. ఎందుకంటే 2 స్థానాల్లో విజయ్ గెలిచారు కాబట్టి ఒక స్థానాన్ని వదులుకోవాలి కాబట్టి సో పెరగాల్సినటువంటి సంఖ్య కూడా పెరుగుతుంది 118 మ్యాజిక్ ఫిగర్ కావాలంటే. బట్ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఏడీఎంకే నుంచి డిఎంకే నుంచి సరిపడా స్థానాలు వస్తే ఈ ప్రభుత్వం ఎప్పటికైనా ఇబ్బందులు ఎదుర్కొంటుంది, ఏ ఒక్కరు అటు ఇటు అయినా కానీ. సో ఒక భారీ మొత్తంలోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. 2 పార్టీల నుంచి చీలితే తప్ప విజయ్ ప్రభుత్వం ముందు పోయేటువంటి పరిస్థితి లేదు. బట్ అది జరిగేటువంటి అవకాశం ఉంటుందా? ఎందుకంటే అటు పళనిస్వామిని ఒప్పించాలి, పళనిస్వామి ఒప్పించి కొంతమంది ఎమ్మెల్యేలను తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంటుంది. లేదంటే ఎమ్మెల్యేలు బయటకు వస్తే అక్కడ ఉన్నటువంటి ఆ పార్టీ చీలిపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. మోరోవర్ అదే పార్టీకి చెందినటువంటి లీడర్, ఏఐడిఎంకేకి చెందినటువంటి నేతనే ప్రస్తుతానికి టీవీకేలో ఉండి ఆయన గెలిచారు. సో టీవీకేలో శ్రీనివాసన్, సంగోటే శ్రీనివాసన్, సో ఆయన గతంలో ఏఐడిఎంకేలో ఉండే, ఆయనకు కూడా ఒక వర్గం ఉంది. సో దరిదాపు ఒక 10-15 మంది ఎమ్మెల్యేలను కదిలించేటువంటి శక్తి కూడా ఉంది. సో ఇట్లాంటి భారీ రాజకీయ కుదుపునేమన్నా మనం చూడొచ్చా? అంటే ఇక అక్కడ ఆయా పార్టీల్లో ముస్లిం పుట్టి లేదంటే విజయ్కి మద్దతు ఇవ్వాలనే ఒక అభిప్రాయానికి వచ్చినప్పటికీ కూడా విజయ్ అడుగులు ఎలా ఉండాలంటే, ఇప్పుడు వేరే పార్టీల్ని నేను అనైతికంగా చీల్చాను, లేకపోతే అక్కడి నుంచి మేము ఫోర్స్డ్గా తీసుకొచ్చాము అనేది ప్రజల్లో ఆ అభిప్రాయం వెళ్ళకూడదు అనేది కూడా విజయ్ జాగ్రత్త తీసుకున్నారు. అందుకని ఆయన మొదట కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో అంతకు ముందు కూడా కాంగ్రెస్ పార్టీ సానుకూల స్పందన ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీని ధైర్యంగా అడగలిగారు. అదేవిధంగా సిపిఐ-సిపిఎం మనకి భారతదేశంలో మొత్తంగా చూస్తే అటు వెస్ట్ బెంగాల్ కానీ, త్రిపుర కానీ, కేరళ కానీ ఇట్లాంటి రాష్ట్రాల్లో కూడా అధికారం మొత్తం కోల్పోయిన పరిస్థితిలో ఉంది. సో అటు సిపిఎం, సిపిఐ కూడా విజయ్ వైపు మొగ్గు చూపుతున్నారు. అంటే ఏదో ఒక రాష్ట్రంలో అధికారంలో భాగస్వామ్యం కావాలనే ఉద్దేశం కూడా వాళ్ళకు ఉన్నట్టుంది. అందుకనే విజయ్కి మద్దతు ఇస్తే బాగుంటుందనే అభిప్రాయం ఆయా కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వాల్లో కూడా వ్యక్తమవుతుంది. సో వాటిని విజయ్ తీసుకుంటారు. కానీ ఈ విధంగా అన్నా డిఎంకేలో నుంచో డిఎంకేలో నుంచో చీల్చి ఆ మద్దతు కూడగట్టడం ద్వారా ప్రజల్లో కొంత వ్యతిరేకత వ్యక్తమయ్యే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళంతటా వాళ్ళు స్వచ్ఛందంగా మద్దతు ఇచ్చే తప్పితే, ఎందుకంటే మనం గతంలో చూసాం ఇట్లా ఈ విధంగా గోడలు దూకి వచ్చిన రాజకీయ నాయకులు తర్వాత కాలంలో కూడా వెన్నుపోటుకు వచ్చే అవకాశాలు ఉంటాయి. సో అందుకనే కొత్త తరహా రాజకీయం అంటే ఇప్పుడు విజయ్ చెప్తున్న దాని ప్రకారం తాను మోస రాజకీయాల్లోకి వెళ్ళను, ఏదైతే నైతిక విలువలతో కూడిన రాజకీయాలే చేస్తాను, జాతీయ స్థాయిలో తమిళనాడు రాష్ట్ర ప్రయోజనాలే పరమావధిగా వెళ్తాననేది ఆయన ముందు నుంచి చెప్తున్న మాట. కాబట్టి ఖచ్చితంగా ఈ ఏఐడిఎంకే నుంచి చీలి ఒక వర్గం వచ్చి వాళ్ళు స్వచ్ఛందంగా అంటే 2/3 మెజారిటీ, ఇప్పుడు ఎట్లయితే మనకి పంజాబ్ లో ఆప్ రాజ్యసభ సభ్యులు 2/3 మంది చీలిపోయి అక్కడ గుర్తింపు పొందారు, ఆ విధంగా వస్తే ఆయన ఆలోచిస్తారేమో తప్పితే అయితే ప్రజలు మాత్రం ఆయనకి ఈ విధమైన రాజకీయాలను ప్రోత్సహించరు అనేది కూడా ఉంది. పాయింట్ ఏంటంటే విజయ్ ఏ విధంగా చూస్తారు? ఎందుకంటే